10 సంవత్సరాలు సింగూరు నీళ్లను గణపురం ఆనకట్టుకు నిజాం సాగర్కు టైం ప్రకారము స్పెల్ ప్రకారము నీళ్ళనిచ్చి పంటలను కాపాడిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. రైతులను కాపాడుకున్న ఘనత గౌరవ కేసీఆర్ గారిది. సింగూరులో నీళ్లున్నప్పటికీ కూడా మరి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కూడా రైతులకు ఇబ్బందులు ప్రారంభమైనాయి. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, పెట్టుబడి లేదు. అయినప్పటికీ కూడా రైతులు పంటలు వేసుకుంటే సింగూరు నుండి రావాల్సిన నీళ్లను మాత్రం విడుదల చేయట్లేదు. రిపేర్ పేరుతోని ఇప్పటికే దాంట్లో ఉన్న నీటినన్నిటి కూడా దాదాపు 10 టీఎంసీల నీటిని ధారాదత్తంగా వదిలేయడం జరిగింది. కానీ రిపేర్ మాత్రం ఇప్పటి వరకు కూడా స్టార్ట్ చేయలేదు. మరి ఇప్పుడు లాస్ట్ తరి కావాల్సిన అవసరం ఉంది. అక్కడ దాదాపు మంజీరకు 2 వైపులా ఉన్న పంటలను కాపాడాలంటే, ఆ మెదక్ సంబంధించిన రైతులను కాపాడుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు లాస్ట్ తడి 0.3 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సిన అవసరం ఉంది. కానీ గవర్నమెంట్కు రిప్రజెంట్ చేసిన అధికారులకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిన నిన్న గౌరవ కలెక్టర్ గారు కూడా కలవడం జరిగింది. సుంతా లక్ష్మారెడ్డి గారు అసెంబ్లీలో రేజ్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మా రైతులను కాపాడడానికి గవర్నమెంట్ మాత్రం నీటిని రిలీజ్ చేయడానికి సిద్ధంగా లేదు. అధికారులు సిఈ గారు కానీ మిగతా అధికారులందరూ కూడా విజిట్ చేసి అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉంది. 7.39 టీఎంసీల వాటర్ సింగూరులో ఉంది. ఓన్లీ కావాల్సింది రైతులకు 0.3 టీఎంసీ మాత్రమే. 0.3 టీఎంసీని నీటిని విడుదల చేయడానికి వెనుకంజ వేస్తూ ఉన్నది. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోవడం లేదు. గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి రైతులకు రైతు బంధు లేదు. ఒకేసారి రైతు బంధు వేసిండ్రు. ఇప్పటి వరకు రైతు బంధు లేదు. యాప్ అని చెప్పి యూరియా కోసం యాప్ అని పెట్టిండ్రు. ఆ యాప్లో ఎక్కడ యూరియా దొరుకుతుందంటే అక్కడ ఉన్న రైతులు పక్క నియోజకవర్గాలకు, పక్క జిల్లాలకు, ఆ జిల్లా యూనిట్గా ఉంది కాబట్టి జిల్లాలో ఎక్కడ యూరియా ఉంటే అక్కడ పోయి తెచ్చుకోవాలంటే ఆటోకు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంత ఖర్చు పెట్టి అంత యూరియా తీసుకొచ్చి పంటలకు వేసుకొని పండించుకుంటే లాస్ట్ తరి ఇవ్వకుండా ఎండబెడతా ఉన్నారు. దాదాపు 20,000 ఎకరాల పంట ఎండిపోయే పరిస్థితి వచ్చింది. రైతులందరూ ఆందోళనకరంగా ఉన్నారు, ఇబ్బందికరంగా ఉన్నారు. అన్నమో రామచంద్ర అని అడుక్కునే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు కేవలం ఒక గ్రామానికి 2 గ్రామాలకు సంబంధించిన రైతులు మాత్రమే కొద్దిమంది రావడం మాత్రమే ఉంది. అక్కడికి వెళ్తే మాత్రం నీళ్లు కావాలని చెప్పి ఆందోళనతో ఇబ్బంది పడే రైతులు చాలామంది మెదక్ జిల్లాలో కనబడతా ఉన్నారు. మంజీరకు ఇరువైపులా అంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు నల్లా తిప్పినట్టుగా వచ్చేటి సమయానికి నీళ్ళు వచ్చేటి 0.3 టీఎంసీలను స్పెల్ వారీగా పంటలకు అందించిన ఘనత గౌరవ కేసీఆర్ గారిదైతే వచ్చినప్పటి నుండి ఈ సింగూరు డ్యామేజ్ రిపేర్ అని చెప్పేసి నీళ్ళనివ్వని ఘనత మరి కాంగ్రెస్ వాళ్ళకి వచ్చింది. ఇప్పటికీ ఇంకొక విషయం ఏం చెప్తున్నారంటే క్రాప్ హాలిడే అంటున్నారు. ఇప్పటి వరకు క్రాప్ హాలిడే వాళ్ళు ప్రకటించలేదు. కేవలం ఊర్లలో సాటింపు వేసినారు. అది ఎప్పుడు పంటలు వేసుకున్న తర్వాత రైతులు అక్కడ ఉన్న రైతులందరూ పంటలు వేసుకొని నీళ్ళు వస్తాయని ఎదురు చూసే సమయంలో నీళ్ళని ఇవ్వలేమని చెప్పేసి 10 టీఎంసీల నీటిని వృధాగా వదిలేసి రిపేర్ చేస్తున్నామని చెప్పేసి ఇప్పుడు వాళ్ళు చెప్తే మరి అక్కడ రైతులు పంట వేసుకున్న వాళ్ళు ఏం కావాలి, పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఏం కావాలి? రైతు బంధు లేక పెట్టుబడి పెట్టి పంటలు వండే సమయానికి ఇంటికి వచ్చే సమయానికి మరి నీళ్ళు ఇవ్వకపోతే వాళ్ళు నానా అవస్థలు పడే పరిస్థితి వస్తుంది. రైతు ఇబ్బంది పడే పరిస్థితి. రైతు కళ్ళల్లో నీళ్లు కనబడతా ఉన్నాయి. మాకున్న సింగూరు నీళ్ళ హక్కులో మాత్రం మాకు నీళ్లు కనబడట్లేదు. మంజీర కెనాల్ మొత్తం ఎండిపోయే పరిస్థితి కనబడుతుంది. చుట్టుపక్కల ఉన్న రైతులందరూ కూడా ఇబ్బంది వస్తుంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వం మొరబెట్టుకున్నా వినట్లేదు, అక్కడ అధికారులు మొరబెట్టుకున్నా వినట్లేదు. కాబట్టి ఈరోజు మేము హెచ్ఆర్సీని ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే రైతుల దీనస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. తెలంగాణ రైతాంగం అంటేనే మరి ప్రభుత్వానికి చిన్న చూపున్నట్టుంది. ఎక్కడ రైతులు అక్కడ ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతులకు కావాల్సిన సదుపాయాలు కలిగించట్లేదు, కరెంటు ఇవ్వట్లేదు, యాప్ ద్వారా యూరియా అంటున్నారు, రైతు బంధు లేదు. కనీసం నీళ్లు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా నీళ్ళు లేని పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మేము ఈరోజు హెచ్ఆర్సీని ఆశ్రయించాల్సి వచ్చింది. మరి ఇక్కడ ఉన్న కమిషనర్ గారు అయితే చాలా స్పందించారు. డెఫినెట్గా గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇస్తా అన్నారు. గవర్నమెంట్ దగ్గర నుండి నీళ్లు రిలీజ్ అయ్యేటట్టుగా చేస్తా అన్నారు. వీళ్ళ బాధలు కూడా విన్నారు. రైతులందరితో కూడా మాట్లాడిన తదనంతరం అక్కడ 7.39 వాటర్ ఉన్నది, అవైలబిలిటీ ఉంది. సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీరు రికమెండ్ చేసిన లెటర్ ఉన్నది, జీవో ఉన్నది. ఆల్రెడీ ఎవరైతే కమిటీ వేస్తుందో ఆ కమిటీ కూడా విజిట్ చేసి గవర్నమెంట్కి రికమెండ్ చేసినా గవర్నమెంట్ స్పందించట్లేదు. అక్కడున్న ప్రజాప్రతినిధులు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళు స్పందించట్లేదు. దయచేసి ఇప్పటికైనా కానీ హెచ్ఆర్సీ కమిషనర్ గారి దగ్గరకు వచ్చినాం కాబట్టి కమిషనర్ గారు మరి గవర్నమెంట్కి రికమెండ్ చేస్తా అన్నారు. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. కాబట్టి డెఫినెట్గా మా రైతులందరూ కూడా మరి వారు కూడా మొరబెట్టుకున్నారు. కాబట్టి డెఫినెట్గా మాకు నీళ్ళు వస్తాయన్న నమ్మకము మరి హెచ్ఆర్సీకి వచ్చినాం. కాబట్టి మానవ హక్కుల కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళిన మాకు గవర్నమెంట్కి రికమెండ్ చేయడం వల్ల నీళ్ళు వస్తాయన్న నమ్మకంతో ఉన్నాం. డెఫినెట్
డెఫినెట్గా మరి ఆ నమ్మకంతోనే రైతులందరూ కూడా మరి ఊరెళ్తున్నారు. కాబట్టి అందరూ కూడా నేను గవర్నమెంట్కి మరొకసారి డిమాండ్ చేస్తాను, రైతుల కోసం రైతులను పట్టించుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే వితౌట్ రైతులు ఏం చేయలేదు మీరు. కాబట్టి రైతులతోనే మరి గవర్నమెంట్ ఫామ్ చేసుకున్నప్పుడు రైతులను ఇబ్బంది పెడితే మరి రాబోయే కాలంలో మీరు తప్పకుండా మరి ఈ రైతులు పడుతున్న బాధను రేపు మరి రైతులు మిమ్మల్ని చూసుకుంటారు, మీరు బాధపడాల్సి వస్తుందని చెప్పి ఈ సందర్భంగా గవర్నమెంట్ హెచ్చరికలు చేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. సెవెన్ డేస్లో వస్తే సరిపోతుందా? వారం రోజులు అదే మనకు వారం రోజులు కావాలంటున్నారు. Water supply is to be made immediately. Immediately it has to be made to stop the shops getting damaged. The supply of water is to travel from Singur to our Andhra Pradesh. It will take at least 2 to 3 days. It has to travel. కాబట్టి 10 days కావాలి ఓవరాల్. ఎందుకంటే లాస్ట్ టైలర్కి పోవాలంటే 10 days పడుతుంది. రెగ్యులర్లో 1-2 daysలో వస్తుంది. 10 days టైలర్స్ ఉంటాయి కదా, 10 days పడుతుంది. ఇమీడియట్లీ వాట్ ఆర్ ది క్రాప్స్ ఆల్ డ్యామేజ్ అయిపోతుంది. already which is ready for which is ready for harvest after 50 days. Therefore, uninterrupted water supply concept. Why is it like so? What can be done? We have right side and then we have zero also. This is the reference of అయితే వాటర్ రిలీజ్ కోసం అని చెప్పి వాళ్ళు క్రాప్ వేసుకోకముందు అనౌన్స్ చేయాల్సింది సార్. బిఫోర్ అంటే అనౌన్స్ చేస్తే వీళ్ళు వేసుకోకపోతే వాళ్ళు అదే సార్. Farmers for income, సార్ but they are not likely to get water. ఎస్ స్టాప్ ఎస్ సార్. యూరియా తెచ్చి లాస్ట్ యూరియా తీసుకొచ్చుకొని పెట్టుబడి పెట్టి చాలా ఇబ్బంది పడ్డారు సార్. లాస్ట్ టైం సార్ ఓన్లీ 0.2 TMs వాటర్ మాత్రమే సార్. నెక్స్ట్ ఇయర్ దే డోంట్ వాంట్ టు సార్. మళ్ళీ వేసుకోవడానికి కూడా వాళ్ళకి అవకాశం డిస్కషన్ గవర్నమెంట్ సార్. మీరు ఒక్కరు చేస్తారు సార్. రిప్రజెంటేషన్ కలెక్టర్ గారు పంపించిండ్రట. మరి ఇక్కడ నీళ్ళు రైతులకు చాలా ఇబ్బంది ఉంది, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చిందని చెప్పిందంట. దాంతో వాళ్ళు ఏదో మళ్ళీ మీటింగ్ పెట్టుకున్నారంట. 7.39 ఉందంట, 0.3 కావాలి మనకు అంతే. అది ఈ 4-5 డేస్లోనే అందాలి. అందకపోతే పంట అంతే నీళ్ళు వదిలిపెట్టి కూడా వేస్ట్
అందుకే ఇక్కడికి వచ్చాను హెచ్ఆర్సీ కనీసం ప్రభుత్వం ఇట్లయినా కదా ఉంటుంది డైరెక్షన్స్. ఇదివరకు నేను ఓట్ల గురించి ఒక ఊరికి ఓట్లు లేకుండే